రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు వైభవ్ అండి. నేను ఇనావ్ అగ్రోమెక్ సంస్థ నుంచి రావడం జరిగింది. బేసిక్గా మీరు ఇక్కడ చూస్తున్న వెహికల్ ఏంటంటే ఇది ఒక మల్టీపర్పస్ అగ్రికల్చర్ టూల్ బార్. ఇది ఒక బ్యాటరీతో నడిచే యంత్రం అండ్ ఇది మన మెట్ట భూములలో అన్ని విధాలా పనికొచ్చే యంత్రం అనమాట. దీని ద్వారా మీరు విత్తనం వేసుకునే దగ్గర నుంచి స్ప్రేయింగ్ చేసుకోవడం దగ్గర నుంచి అట్లాగే రోటవేటర్ కానివ్వండి, లోడ్ హాలింగ్ కానివ్వండి, అట్లాగే మీకు రకరకాల ఇంకా మీరు లోకల్గా ఊరు నుంచి పొలం నుంచి ఊరికి వెళ్ళాలన్నా అట్లాగే మీకు రకరకాల ఆపరేషన్స్లో మీకు నేల లెవెలింగ్కి అట్లాగే పౌల్ట్రీ ఫార్మ్స్ ఇంకా మన క్యాటిల్ ఫార్మ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మీరు చూస్తున్న బండి పేరు ఈజీబూ. దీన్ని ఏంటంటే మన ఇప్పుడు మెట్ట భూములు అన్నాను కదా ఇందాక, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇది ఒక సింపుల్ టు ఆపరేట్ ఎక్విప్మెంట్. మీకు చూడడానికి ఇది ఒక స్కూటీ లాగా కనిపిస్తుంది. అండ్ దీంట్లో హైడ్రాలిక్ లిఫ్ట్ మెకానిజం కానివ్వండి, దీంట్లో గేర్ బాక్స్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో దీంట్లో 5 kW బ్యాటరీ ఉంటుంది. ఇందాక అన్నాం కదా బ్యాటరీ ఎక్విప్మెంట్ అనేది. సో దీంట్లో 5 kW బ్యాటరీ ఉంటుంది. అండ్ మనకు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టడానికి 3 గంటల సమయం పడుతుంది. అండ్ వన్స్ ఛార్జ్ చేసిన తర్వాత దీని వర్కింగ్ అవర్స్ అనేవి 4 నుంచి 12 గంటల మధ్యలో ఉంటుంది. అండ్ దీనికి ఫర్దర్గా మనం చూసుకున్నట్టయితే దీంట్లో చాలా రకాల అటాచ్మెంట్స్ కూడా ఉంటాయండి. మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీన్ని క్యారియర్ టబ్ అంటారండి. దీంట్లో మనం అరౌండ్ 200 kgs దాకా మనం బరువు అనేది వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీకు స్ప్రేయర్ పంప్ ఉంటుంది. ఈ స్ప్రేయర్ పంప్ ఏంటంటే మనకు 15 బార్ ప్రెషర్ 10 to 15 feet దాకా మనకి గన్ నుంచి స్ప్రేయర్ లెంత్ అనేది వస్తుంది. అండ్ ఇది కూడా కంప్లీట్లీ దీంట్లో ఏ ఎక్విప్మెంట్ అయినా కూడా మనకు బ్యాటరీతోనే నడుస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన పంప్ అనమాట, వాటర్ పంప్. అప్ టు 20-25 feet నుంచి మనం వాటర్ బావిలోంచి పుల్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే దీని ట్రాలీ ఉంది. ఈ ట్రాలీ వచ్చేసి దీంట్లో ఇది 3 side ఓపెనింగ్ ట్రాలీ అనమాట. మనకు ట్రాలీ కూడా ఓపెన్ అయిపోతుంది. అండ్ దీంట్లో దగ్గర 700 కిలోలు 500 నుంచి 700 కిలోల బరువు అనేది వేసుకోవచ్చు. సో రఫ్గా ఈ బండి అండ్ ఇదిలో కలిపితే కనుక మనకు టోటల్గా 1 ton కెపాసిటీ అనేది మనకు ఉంటుంది, లోడింగ్ కెపాసిటీ రఫ్గా. సో ఫర్దర్గా మనం ఇక్కడ చూసుకుంటే దీంట్లో ఉండేది ఇదేమో ఫ్లైల్ మూవర్ అంటారు. ఇదేంటంటే బేసిక్గా మనం మల్చింగ్ చేస్తుంది, అంటే గడ్డిని పొడి కింద చేసి అక్కడే లే డౌన్ చేస్తుంది. అట్లాగే మనకు దీన్నే రివర్స్ చేసి పెట్టుకుంటే కనుక ఈ పామ్ ఆయిల్ తోటలలో, కొబ్బరి తోటలలో లీవ్ షెడ్డింగ్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఈవెన్ చొప్ప అది కూడా మనం దీంతో పొడి కింద చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మీరు ఇక్కడ ఇంకొక ఎక్విప్మెంట్ ఉంది. ఇదేమో నార్మల్ మన రోటోవేటర్ అండి, పవర్ వీడర్ అంటారు దీన్ని. 2.5 feet విడ్త్ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ చూస్తే మీరు నెక్స్ట్ వచ్చేసి మీకు ఎర్తోగర్ కూడా ఉంది దీంట్లో. ఎర్తోగర్ ఏంటంటే మనకి పాట్హోల్ డిగ్గింగ్కి బేసిక్గా మీరు దగ్గర ఒక ఛార్జ్లో మనం 400 to 500 పాట్హోల్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీనికి అట్లాగే గొర్రు గుంటక సెటప్ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. గొర్రు గుంటక మామూలుగా ఈవెన్ మన ల్యాండ్ లెవెలింగ్కి మనం డౌజర్ బ్లేడ్ కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వెహికల్కి. సో ఫైనల్గా దీని ధర ఏంటంటే ఈ పర్టికులర్ మోడల్ ధర వచ్చేసి 2,65,000 ఉంటుంది. ఆ 2,65,000లో మనం ఫ్యూ బేసిక్ అటాచ్మెంట్స్ అంటే స్ప్రేయర్ పంప్ ఒకటి, టబ్ ఒకటి, అట్లాగే గొర్రు గుంటక సెట్ కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా మన దీంతో పాటు ఇంకొక మోడల్ కూడా ఉంది. దీన్ని SRT జీబో అంటారు దీన్ని. ఈ SRT జీబో ఏంటంటే బేసిక్గా ఇది ఇంకొక మోడల్, మనకి విడ్త్ అడ్జస్టబుల్ మోడల్ అనమాట. ఇది వెహికల్కి సేమ్ మోడల్, అంటే మనకు సేమ్ బ్యాటరీ కెపాసిటీ తోటి రన్ అవుతుంది. ఇది కూడా సేమ్ మోటార్స్ అండ్ సేమ్ బ్యాటరీ కెపాసిటీ. సో దీంట్లో మనం వచ్చేసి రకరకాల ఆపరేషన్స్ అంటే సీడింగ్ కానివ్వండి, సేమ్ మనం ఇందాక చూసినట్టు ఆ ఎక్విప్మెంట్కి ఏదైతే అటాచ్మెంట్స్ మనం పెట్టుకోగలుగుతామో అవే అటాచ్మెంట్స్ ఈ వెహికల్ కూడా మనం పెట్టచ్చు. అండ్ దీంట్లో బేసిక్గా ఇందాక అన్నట్టు విడ్త్ అడ్జస్టబిలిటీ ఉంది కాబట్టి మనకి రకరకాల తోటలు అంటే ఇప్పుడు మన పత్తి చేనులలో కానీ లేకపోతే మిర్చి పంటలలో కానీ మనం ఈజీగా దీన్ని మూవ్ చేయొచ్చు అనమాట. అండ్ అట్లాగే ఇక్కడ ఉన్న బెడ్ సిస్టమ్స్ మీరు ఏవైతే చూస్తున్నారో ఇదేంటంటే రీజనరేటివ్ ఫార్మింగ్ టెక్నిక్స్ మీద ఈ బెడ్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇవేంటంటే బేసిక్గా మన దుక్కి దున్నకుండా అట్లాగే నారు పెట్టకుండా కలుపు తీయకుండా వరి అండ్ అదర్ పంటలు సాగు చేసుకునే విధానం అనమాట. దానికి మనం మెకనైజేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ SRT జీబో అనేది ఈ పర్టికులర్ మెథడ్కి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు దీన్ని అన్ని విధాల ఈ SRTకే కాదు బయట పంటలకు కూడా మీరు అన్ని విధాలా వాడుకోవచ్చు అనమాట. ఇది సో ఇక్కడున్న మిషనరీ ఏంటంటే ఇది బేసిక్గా మన రీపర్ అనమాట. ఆఫ్టర్ హార్వెస్ట్ అంటే మనం పంట చేతికొచ్చిన తర్వాత మన ప్యాడీని హార్వెస్ట్ చేసుకోవడానికి రీపర్ని వాడుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నదైతే 4 feet రీపర్ ఇది.
అండ్ ఈ బెడ్స్ విషయానికి వస్తే కనుక ఇవేంటంటే న్యాచురల్గా అంటే మనం ఇక్కడ ఏంటంటే మనం డెమో పర్పస్కి ఫ్రేమ్స్ మీద పెట్టడం జరిగింది. బట్ ఇదేంటంటే మనకి నేలని అంటే డైరెక్ట్ మట్టినే బెడ్స్ కింద అంటే 20 ఏళ్ళకి ఒక్కసారి దీన్ని మనం సెట్ చేసుకుంటే మళ్ళీ 20 ఏళ్ళ వరకు ఈ బెడ్స్ని డిస్టర్బ్ చేయరు అండ్ దున్నే పనే లేదు. ఎటువంటి దున్నకం లేకుండా వ్యవసాయం చేసుకోవచ్చు ఇటువంటి బెడ్ సిస్టమ్స్ తోటి. సో ప్రస్తుతం ఇప్పుడు కరెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వ్యవసాయ పద్ధతులతో కంపేర్ చేసుకుంటే మనం ఈ పద్ధతిలో కనుక వ్యవసాయం చేసుకొని మన మెషినరీస్ తోటి అంటే ఈ టైప్ ఆఫ్ మెషినరీస్ తోటి మనం వ్యవసాయం చేసుకుంటే కనుక ఒకటి మనకి ఇన్పుట్ కాస్ట్ అనేది బేసిక్గా చాలా తక్కువైపోతుంది. మనకి పంట దిగుబడి అనేది యాస్టీస్గా ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు పంటల్లో ఇప్పుడు దిగుబడి వస్తుందో దానికన్నా ఒక 10 to 15% రైజ్ కూడా చూడడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా మనకు పెట్టుబడి ఖర్చు అంటే ఇప్పుడు నీరే కానివ్వండి, లేకపోతే లేబర్ కాస్ట్ కానివ్వండి, అట్లాగే మనకి ఈవెన్ పెట్రోల్ అండ్ డీజిల్కి అయ్యే ఖర్చులు కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం ఈ పద్ధతులు అండ్ మన టైప్ ఆఫ్ మెషినరీస్ తోటి ప్రత్యామ్నాయంగా మనం దీన్ని దింపడం జరిగింది అనమాట. సో మనం ఇట్లాగే అంటే మన మెషినరీ అని కాకుండా ఫర్దర్గా ఇంకా చాలా మెషినరీస్ రావాలని కోరుకుంటున్నాం మేము కూడా యాజ్ ఎ కంపెనీ అండ్ యాజ్ ఏ అగ్రికల్చర్ వెల్ విషర్స్గా మేము ఇది రావాలని కోరుకుంటున్నాం. సో మనకి పర్టికులర్గా ఇప్పుడు ఈ పర్టికులర్ 3-wheel మోడల్ మీరు ఇందాక ఏదైతే చూసారో 2,65,000 అన్నాను కదండి, దాని మీద మనకి లోన్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. మీరు డైరెక్ట్గా బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి బ్రాంచ్ టు బ్రాంచ్ అనేది మారుతుంటుంది పర్సంటేజెస్ అనేవి. డైరెక్ట్గా బ్యాంక్స్ అప్రోచ్ అయ్యి తీసుకోవచ్చు. అండ్ నాబార్డ్లో ఏఎఫ్ స్కీమ్ కింద కూడా మనం దీనికి లోన్ అనేది ట్రై చేయొచ్చండి. అండ్ సబ్సిడీస్ అయితే ప్రెజెంట్లీ మన స్టేట్స్లో ఎక్కడ లేవు, ఏపీ అండ్ తెలంగాణ రాబోతున్నాయి అంటున్నారు. లెట్స్ సీ అండి. థ్యాంక్ యూ.